భారతదేశం నిజంగానే సెక్యులర్ దేశమా? ఇక్కడ పేరుకే హిందువులు మెజారిటీలు, కానీ మైనారిటీలకే తొలి ప్రాధాన్యత లభిస్తుంది. ఎప్పుడో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఓ ప్రసంగంలో ఇదే మాటను చెప్పారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నంత వరకు ఈ దేశంలో వనరులపై తొలి హక్కు ముస్లింలకే ఉంటుందని అన్నారు. సరిగ్గా అదే పంథాను ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తోంది. తాజాగా కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మైనారిటీ కాలనీలకు మాత్రమే నిధులను కేటాయిస్తూ ఏకంగా కర్ణాటక కేబినెట్లో నిర్ణయం తీసుకోవడంతో ఇప్పుడు ఇది వివాదంగా మారింది. ఇక తాజాగా కర్ణాటక కేబినెట్ సమావేశమై పలు నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా మైనారిటీ కాలనీల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ కింద 600 కోట్ల రూపాయలను కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంటే ఈ నిధులను ఖర్చు చేయడానికి ప్రభుత్వం మైనారిటీ కాలనీలను గుర్తించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో ఎక్కడ ఎక్కువగా మైనారిటీలు నివసిస్తున్నారు, ఆ ప్రాంతాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనే విషయాలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తుంది. తద్వారా అధికారికంగానే మైనారిటీ కాలనీలను ప్రభుత్వం గుర్తించినట్లవుతుంది. దీనికి తోడు కేవలం మైనారిటీలకు మాత్రమే అభివృద్ధికి సంబంధించిన నిధులను ఉపయోగించడమేనంటున్న ప్రశ్న సైతం తలెత్తుతోంది. ఈ దేశం సెక్యులర్ దేశమని కాంగ్రెస్ పార్టీ పదే పదే చెబుతూ ఉంటుంది. జాతి, వర్గం అనే తేడా లేకుండా తాము ప్రజలకు అభివృద్ధి ఫలాలను అందజేస్తామని చెబుతుంది. కానీ అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటకలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. ఏకంగా మైనారిటీ కాలనీలు అనే పదాన్ని ఉపయోగించడం ద్వారా అతి పెద్ద ప్రమాదానికి దారి తీసిందని చెప్పొచ్చు.